హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియోలో వచ్చేసేసి నేను అన్బాక్సింగ్ చేయబోతున్నానండి. అన్నీ 100 రూపీస్ కన్నా తక్కువ, 100 బిలో అవి నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇవైతే నేను డిమార్ట్లో తీసుకున్నానండి. ఇవి వచ్చేసేసి ఒక్కొక్కటి 99 రూపీస్ అనమాట. అయితే మనం ఫ్రిడ్జ్లో ఏదైనా స్టోరేజ్ చేసుకోవడానికి కానీ, మనం పచ్చళ్ళు చేసుకున్నప్పుడు ఏమైనా పెట్టుకోవడానికి కానీ ఇవన్నీ మనకి బాగా యూజ్ అవుతాయండి. అలానే నేను తీసుకున్నాను అనమాట. ఈ మూడు ఒక్కొక్కటి వచ్చేసేసి 99 రూపీస్. 3 తీసుకున్నానండి నేను. ఇవి కింద అయితే గాజు అండి. పైన క్యాప్ వచ్చేసేసి ప్లాస్టిక్ ఉంటుంది, కింద బాక్స్ అయితే గాజు ఉంటుందన్నమాట. చాలా తక్కువ ఉన్నాయి కదండి. చాలా మనకి మంచిగా యూజ్ అవుతాయి మన కిచెన్లోకి, ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి కానీ, ఏదైనా స్టోర్ చేసుకోవడానికి కానీ చాలా బాగా యూజ్ అవుతాయండి. అంటే ఇప్పుడు మనం పచ్చళ్ళు అవన్నీ పెట్టుకుంటాం కదా, వీటిలో పెట్టుకోవచ్చు అని చెప్పి, అంటే మనం కొంచెం కొంచెం మొత్తంలో అయితే దీనిలో పెట్టుకోవచ్చు అని చెప్పి నేను తీసుకున్నానండి స్టోరేజ్ కోసం. అదే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను, ఎవరికైనా కావాలంటే తీసుకుంటారు కదా. అయితే దీని రేట్స్ తెలిస్తే తీసుకుంటారని చెప్పి నేను షేర్ చేస్తున్నానండి. 99 రూపీస్ మాత్రమే ఒక్కోటి. చాలా బాగున్నాయండి, చాలా క్యూట్గా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కువ ప్లాస్టిక్ యూజ్ చేయకూడదని అనుకుంటున్నాం కాబట్టి ఇవి మనకు చాలా ఉపయోగపడతాయండి. అంటే డీ ఫ్రిడ్జ్లో ఏం పెట్టుకోవద్దు, మామూలు ఫ్రిడ్జ్లోకి అయితే మనం పెట్టుకోవచ్చు, గాజు అయినా కానీ. చూడండి చక్క స్టోరేజ్కి చాలా బాగా యూజ్ అవుతాయండి. ఫ్రిడ్జ్ అనే కాదు, మనం మామూలు కూడా ఏదైనా స్టోర్ చేసుకోవాలంటే చాలా బాగుంటాయండి. ఈ 3 తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసేసి ఇవన్నీ మనకి ఇంట్లోకి అవసరమైన ఐటమ్స్ అండి. ఇవి కూడా చాలా తక్కువే ఉన్నాయి. ఇది వచ్చేసేసి గ్యాస్ స్టవ్ దగ్గర బండ అవన్నీ క్లీన్ చేసుకోవడానికని తీసుకున్నానండి. ఇది కూడా 99 రూపీసే. దీనిలో 4 ఉంటాయండి. అంటే 4 మనం ఒకటి అయిపోయినాక ఒకటి అట్లా వాడుకోవచ్చు, లేదా వేరే దానికి కూడా యూజ్ అవుతాయండి. అంటే క్లీనింగ్ పర్పస్ తీసుకున్నాను అనమాట. ఇట్లా 4 ఉంటాయండి. ఇది కూడా మనం పొయ్యేది క్లీన్ చేసుకోవడానికి మరకలు అవి బాగా పోతున్నాయండి. కొంచెం ఏదైనా సర్ఫ్ కానీ విమ్ కానీ వేసి మనం పొయ్యి బండ కానీ ఇదంతా క్లీన్ చేసుకోవడానికి చాలా బాగున్నాయి. అంటే వాటర్ బాగా పీలుస్తున్నాయి అన్నమాట. ఇది వచ్చేసేసి మనం సోప్ బాక్స్ అండి. ఇంకా ఇదేంటంటే మనం ఇట్లా గోడకి స్టిక్ చేసుకుంటే కనుక అట్లా ఉండిపోతుంది అనమాట. అందుకని చూపిస్తున్నాను. మామూలుగా అయితే పెద్ద చూపించేదాన్ని కాదు. ఇదేంటంటే మనం వాల్కి స్టిక్ చేసుకోవచ్చు అండి. దానికి వెనక ఒక స్టిక్కర్ ఇస్తాడనమాట. అది తీసేసేసి వాల్కి స్టిక్ చేసుకుంటే మనకి మంచిగా ఉంటుంది అనమాట. ఇది కూడా 99 రూపీస్ అండి. ఎక్కువ అన్ని 100 బిలోనే ఉన్నాయన్నమాట. అవే నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇట్లా వాళ్ళకి మనం పెట్టేసుకుంటే కనుక వాళ్ళకి ఉంటుంది అనమాట. వెనక స్టిక్కర్ తీసేసి వాళ్ళకి అంటించుకోవటం. అంటే మామూలు వాళ్ళకైతే ఇది అంటదండి. మనకి ఇది ఇచ్చేసి ఉంటుంది కదా, బండలు ఇచ్చేసి ఉంటాం కదా, వాటికైతే ఈజీగా పేస్ట్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసేసి 69 రూపీస్ అండి. ఇది సమ్మర్ కదా, పిల్లలకి ఏదైనా ఐస్ క్రీమ్ లాంటిది, కుల్ఫీ లాంటిది చేద్దామని చెప్పి తీసుకున్నాను అనమాట. మనకి ఈ సమ్మర్కే కాదు, మనం జాగ్రత్తగా ఉంచుకుంటే ప్రతి సమ్మర్కి కూడా మనకి యూజ్ అవుతుందండి. అలాగే ఒకటి తీసుకుంటే మనకి ఎప్పటికి ఉంటుంది అని చెప్పి, అంటే ప్లాస్టికే లేని పెద్ద కాస్ట్ అని కాదు, కాకపోతే మనం జాగ్రత్తగానే వాడుకుంటాం కాబట్టి ఉంటుంది. కనీసం 2-3 టైమ్స్కైనా ఉంటుంది కదా. సమ్మర్లో మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఊరికే బయట పిల్లలు అవన్నీ కొనుక్కోకుండా, ఎందుకంటే బయట మనం ఈ మధ్య కొనుక్కోవద్దని అనుకుంటున్నాం కాబట్టి, మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇలా తెచ్చుకుంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా అని తీసుకొచ్చా అనమాట. ఇది కూడా ఇంకా తక్కువ రేటు, కాకపోతే ప్లాస్టిక్ అండి. మనం ఎక్కువ యూజ్ చేయము, ఎప్పుడో ఓసారి కాబట్టి. ఏదైనా ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఇట్లా ఐస్ క్రీమ్ కానీ కుల్ఫీలు కానీ చేసుకోవడానికి ఉంటుందని తీసుకున్నాను అనమాట. మనం ఎక్కువ వాడము, అది సమ్మర్లోనే మనం వాడతాము, మిగిలిన టైం ఏం వాడం కదా, ఎప్పుడో 1-2 సార్లు చేసుకుంటామని చెప్పి తీసుకొచ్చాను అనమాట. ప్లాస్టిక్ అయినా కానీ. చూడండి చాలా బాగుంది, చాలా క్యూట్గా ఉంది.
తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి ఇవి కూడా గాజువేనండి. ఇవి ఇందాక తీసుకున్నవి అయితే చాలా కొంచెం పెద్ద సైజు ఉంటాయి. ఇవైతే చాలా చిన్న సైజు అనమాట. చాలా బాగుంటాయి, చాలా క్యూట్గా ఉంటాయి. అంటే చిన్న చిన్నవి, మరి ఎక్కువ మొత్తం పెట్టుకోకుండా చిన్న చిన్నవి మనకు ఏదైనా కొలతకి తీసుకోవడానికి కానీ, మామూలుగా చిన్న చిన్నవి ఏమైనా స్టోర్ చేసుకోవడానికి కానీ, మన కర్రీస్ మిగిలినా కానీ స్టోర్ చేసుకోవడానికి కానీ ఇవి చాలా బాగుంటాయండి. ఇవి కూడా సేమ్ ప్రైస్ 99 రూపీసే. మనం ఎక్కువ కాకుండా చిన్న చిన్న మొత్తంలో ఏదైనా ఉంటే స్టోర్ చేసుకోవడానికి కానీ, ఏదైనా పెట్టుకోవడానికి కానీ చాలా బాగున్నాయండి. చాలా క్యూట్గా ఉన్నాయి చిన్న చిన్నగా. అవి వచ్చేసి మూత ప్లాస్టిక్ వచ్చి కింద వచ్చేసేసి గాజుదండి. ఇక్కడ వచ్చేసేసి ఇది వెజిటబుల్ కట్టర్ అనమాట, చిన్నది. మనం అప్పటికప్పుడు మనం ఒక ఆనియన్ కానీ 2 పచ్చిమిర్చి కానీ ఇట్లా చిన్న చిన్నవి అప్పుడప్పుడు చేసుకోవాలంటే మనం చాలా బాగా యూజ్ అవుతుందండి. చాలా చిన్నగా ఉంటుంది. కాకపోతే మనం ఒక క్యారెట్ కానీ 2 క్యారెట్స్ కానీ ఇట్లా బీట్రూట్ కానీ ఏమన్నా ఇట్లా చేసుకోవాలంటే ఇట్లా మంచిగా ఉంటుందండి. లోపల బ్లేడ్ ఉంది. మనం ఈ పైన తీసేసి కూడా కావాలంటే దానిలోనే ఆ బ్లేడ్ తీసేసేసి మూత పెట్టుకొని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చండి. ఇట్లా స్టోర్ కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంది కదా. ఇది కూడా ఇదైతే నేను 100 లోపు అని చెప్పానండి. ఇది కొంచెం ఎక్కువ ఉంది రేటు. కాకపోతే మన కిచెన్లోకి మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి. అప్పుడప్పుడు మనం 1-2 తబాలను కట్ చేసుకోవాలన్నా కానీ దీనిలో వేసి టక్కున అయిపోతుంది అనమాట. చాలా బాగా యూజ్ అవుతుంది లేడీస్కి అయితే. ఇంకా ఇవన్నీ కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చానండి. అవి కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. అన్నీ చిన్న చిన్న ఐటమ్సే, అన్నీ 100 బిలో లోపలే అనమాట. అవి కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇవి వచ్చేసేసి కిచెన్ టవల్స్ అండి, 39 రూపీస్. నేను ఇది ఎందుకు తీసుకున్నానంటే, మనం అంట్లది క్లీన్ చేసుకుంటాం కదా, మనం కబ్బోర్డ్స్లో పెట్టుకోవాలంటే తడివి పెట్టుకోలేమండి. అందుకని అవి శుభ్రంగా తడి తుడుచుకోవడానికని చెప్పి ఈ టవల్స్ తెచ్చుకున్నాను. ఇక్కడ వచ్చేసేసి ఇది 59 రూపీస్ అండి. ఇవి ఏంటంటే నేను దేవుడి దగ్గర మనం పసుపు కుంకుమ వేసుకోవడానికి దానిలో స్పూన్ అవి ఉంది, బాగుంటుందని తెచ్చుకున్నానండి. అంటే నా దగ్గర చిన్న చిన్నవి ఉన్నాయన్నమాట. అవి నేను నేతి డబ్బాలు పెట్టుకున్నానండి. అవి చిన్నగా అయిపోతున్నాయి, ఎక్కువ పడతలేదనమాట. అందుకని ఇవైతే కొంచెం బాగుంటాయి అని చెప్పి ఈ సైజు తీసుకొచ్చుకున్నాను అనమాట. అంటే పసుపు కుంకుమ కర్పూరం కానీ దేవుడి ఏదైనా వేసుకోవడానికని తెచ్చుకున్నానండి. 3 తెచ్చుకున్నాను. ఇవి వచ్చేసేసి రేట్ వచ్చేసేసి 59 రూపీస్ అండి, ప్లాస్టికే. తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి నైఫ్ అనమాట. నైఫ్స్ ఇంతకుముందు నైఫ్ కింద అదంతా ఊడిపోయిందండి. ఇది అలానే ఇంకా ఈ నైఫ్ తెచ్చుకున్నాను, బాగుంటుందని. ఇదైతే 100 బిలో అన్నో, ఇది 119 రూపీస్ అండి. కానీ మన కిచెన్కి మార్నింగ్ లేస్తే మనకి వెజిటేబుల్ కటింగ్ కానీ దేనికైనా నైఫ్ లేనిదే కుదరదండి మనకి. లేడీస్ కిచెన్లోకి వెళ్తేనే నైఫ్తోనే పని ఉంటుంది. అందుకని తెచ్చుకున్నాను అనమాట. ఇది వచ్చి జల్లెడ లాంటిది, ఏదైనా మనం డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు కానీ ఏదైనా మనం సపరేట్గా వేయించుకోవాలంటే బాగుంటుందని చెప్పి దానిలో వేసి వేయించుకోవచ్చు అని చెప్పి తెచ్చుకున్నాను. అది గెరెట్ వచ్చేసేసి 70 రూపీస్ అండి. ఇవి హ్యాంగ్లర్స్ వచ్చేసేసి 99 రూపీస్. ఇది స్టోరేజ్ బాక్స్ కోసం మనం చాయ్ పత్తి కానీ చక్కెర కానీ ఇలా ఏమన్నా ఇప్పుడు మిరియాలు కానీ ఇలా చిన్న చిన్నవి చెక్క లవంగాలు కానీ ఇవన్నీ స్టోర్ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పి తెచ్చుకున్నానండి. ఇది వచ్చేసేసి 89 రూపీస్ అనమాట. ఇది వచ్చి బకెట్ అండి. ఇది వచ్చేసేసి 149 రూపీస్ అనమాట. అంటే 100 ఎబోనే ఉంది. ఇది ఒక్కటే 100 ఎబో అండి, మిగిలినవి 100 కన్నా తక్కువే ఉన్నాయి అనమాట. అందుకని మీతో షేర్ చేసుకున్నాను. ఎవరికైనా యూజ్ అవుతాయి అని చెప్పి షేర్ చేసుకున్నానండి.